తానే గొప్ప అనుకొని ఎదుటివారిని చులకనగా చూసేవారు ఎంతోమంది. అలాంటి పనులు మానేయాలి. ఎవరి జీవితంలో వారు గొప్పవారే. సీతాపురానికి వెళ్ళే దారిలో ఒక పెద్ద చెట్టు ఉంది. అది దారిన పోయే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఎండలో నీడనిస్తుంది. తన పండ్లతో ఆకలి తీరుస్తుంది. అయినా కూడా ఆ చెట్టులోని భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ పక్క వాటిని చులకనగా చూస్తాయి. ఎన్నోసార్లు చెట్టు వాటిని శాంతపరచడానికి ప్రయత్నించింది. అయినా కూడా ఆకులు, వేళ్ళు, పండ్లు, కొమ్మలు తామే గొప్ప అని విర్రవీగడం మొదలుపెట్టాయి. ఒకదానికొకటి సహకరించుకోవడం మానేశాయి. ఒకరోజు చెట్టు వీటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది. ఒకరోజు దారిన పోయే బాటసారి చెట్టు కిందకి వచ్చాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. చెట్టు ఎక్కి 2 పళ్ళు కోసుకొని తిని కాసేపు నీడలో పడుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు ఆ వ్యక్తిని ఇలా అడిగింది, నాలో నీకు ఏ భాగం ఇష్టం అంది. అప్పుడు ఆ వ్యక్తి, నా ఆకలి తీర్చిన నీ పండ్లంటే చాలా ఇష్టం అని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చాడు. కొన్ని వేర్లను కత్తిరించి పట్టుకెళ్ళాడు. ఆ చెట్టు వైద్యుని కూడా అడిగింది, నాలో నీకు ఏం నచ్చుతుంది అని. దానికి ఆయుర్వేద వైద్యుడు, మీ వేర్లతో నాకు ఎంతో ఉపయోగం, ఎంతో మంది రోగాలను నేను చికిత్స చేయగలుగుతున్నా కాబట్టి అవంటేనే ఇష్టం అని వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత ఒక వృద్ధుడు వచ్చాడు. మంచి ఎండాకాలం కావడంతో ఆయన ఎండకి విలవిలలాడుతూ చెట్టు కిందికి వచ్చాడు. చల్లని చెట్టు నీడలో సేద తీరాడు. 2 పండ్లు తిన్నాడు. కాసేపు హాయిగా నిద్రించాడు. ఆ తర్వాత చెట్టు అతడిని అడిగింది, ఎండ నుంచి ఉపశమనం కలిగిందా అని. దానికి ఆ వృద్ధుడు, చాలా హాయిగా ఉంది. ఎందరికో నీడను, ఆకలిని తీరుస్తున్నా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అన్నాడు. దానికి చెట్టు, నాలో నీకు ఏ భాగం ఇష్టమో చెప్పు అని అడిగింది. దానికి ఆ వృద్ధుడు, ఎండ నుంచి మీ ఆకులు, కొమ్మలు జనాలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి, గాలి వీచేలా చేస్తున్నాయి. ఇక వేర్లు ఉంటేనే చెట్టు నిలిచేది, ఆకులైనా కొమ్మలైనా పండ్లైనా విరిసేది. ఇక చెట్టు పండ్లు ఆకలిని తీర్చడానికి చాలా అవసరం. కాబట్టి మీలోని అన్ని భాగాలు ముఖ్యమైనవే. నీలోని అన్ని భాగాలు ఒకదానికి ఒకటి సాటి, వేటిని తక్కువగా చూడడానికి వీల్లేదు. అన్ని సమన్వయంతో పనిచేస్తేనే నీవు బతకగలుగుతావు, జనాలకు మంచి చేయగలుగుతావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ చెట్టు తనలోని భాగాలన్నిటికీ అతను చెప్పినది వివరించి చెప్పింది. దీంతో కొమ్మలు, వేర్లు, ఆకులు, పండ్లు అన్నీ సిగ్గుతో తలదించుకున్నాయి. జీవితంలో కూడా మీరు ఎవరిని చులకనగా చూడకూడదు. ఎవరి గొప్ప వారిదే. ఎవరి స్థాయిలో వారు మంచి పనులు చేయగలరు. ఎవరి స్థాయిలో వారు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తులను నీచంగా చూడడం, చులకనగా చూడడం మానేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.